మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇంకోటి కూడా వినిపిస్తుందండి, బీజేపీ, టీడీపీ తర్వాత అక్కడి నుంచి జనసేన ముగ్గురు కూడా కలిసి ఇక్కడ స్థానిక ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు మీతోటి అని చెప్పేసి అది కూడా వినిపిస్తుంది. ఒకవేళ అలా అయితే ఆంధ్రాలో ఏమైంది ఇవాళ రోజు? చరిత్రలో సువర్ణాక్షరాలతో పేరు రాసుకోవాల్సిన అవకాశం చంద్రబాబు నాయుడు గారు పోగొట్టుకున్నారు. అంత త్వరగా ఆయన గ్రాఫ్ పడిపోతుందని నేను అనుకోలేదు, ఊహించుకోలేదు. ఇవాల్టి రోజు ఆయన అమలు చేసుకునే విధానాలు, వాళ్ళ అబ్బాయి గారి వ్యవహారాలు ఇవన్నీ గమనిస్తే దే ఆర్ ఇన్ అ పిటిఫుల్ పొజిషన్. కాబట్టి జనసేన వ్యక్తిగతంగా ఆయనకి వేరే ఇమేజ్ ఉంది, కానీ టీడీపీ అక్కడ అంచెలంచెలుగా తరిగిపోతా ఉంది. అసలు మనుషులకు కలవరు, ఫోన్లు ఎత్తరు, అపాయింట్మెంట్స్ అవ్వలేదు. వాస్తవంగా నిజంగా క్వాలిఫైడ్ వాళ్ళని ఏ సిద్ధాంతం పైన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో ఒక పార్టీని స్థాపించి ఆ రోజు చదువుకున్నోడికి నేను ఇదేను క్వాలిఫైడ్ వాళ్ళకి మాలాంటి అనామకులకి ఆయన అవకాశం ఇచ్చి ఇవాళ వరకు ఆ పార్టీ ఊపిరి పీలుస్తూ ఉందంటే అది ఓన్లీ నందమూరి వేసిన పునాదులు. అది మర్చిపోయి ఇప్పుడు ఏదో కొత్త కొత్త విధానాలు అవలంబించి నువ్వు బీజేపీకి అంత ఒత్తాసి యావత్ సౌత్ మేము హిందీ ఒప్పుకోము అని చెప్తున్నారు. ఈయన ఎగబడి రాసుకొని పూసుకొని హిందీ చెప్పటంలో తప్పు లేదు. మరి నువ్వెందుకు మాట్లాడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు హిందీ? వాట్ ఆర్ యూ టాకింగ్? నీకు పొలిటికల్ గ్రాఫ్ ఏంటో నీకు అర్థం కాకుండా నువ్వు ఆలోచిస్తూ పోతే ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. నీకు సదర్న్ రీజన్లో నీకు లీడర్షిప్ కావాలి అనేది కూడా నువ్వు ఊహించుకోవాలి. నీకు అవకాశం పోయింది, యూ హ్యావ్ లాస్ట్ ఇట్. అంత భయపడతావా? 4 రోజులు నిన్ను జైల్లో పెడితే నువ్వు అంత కాళ్ళ బేరానికి దిగాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఈయన అనవసరం కూడా. అదే లీడర్షిప్ ఇస్ వెన్ ది చిప్స్ ఆర్ డౌన్ దట్ యూ విల్ స్టాండ్ అప్. ఆయనకి 400 పారు ఏదో పారు అది ఏమీ అవ్వలేదు, 6 లేదు పారు లేదు. అట్లాంటి అవకాశం ఆయనకు అందినప్పుడు ఆయన అనాల్సింది మాకు ఈ పోస్టులు వద్దు. ఏంటా 2 మంత్రుల పోస్టు ఏమన్నా మిగిలిందా సివిల్ ఏవియేషన్లో? కాకపోతే ఆ పిల్లోడు మంచివాడు, ఓకే, ఎర్రంనాయుడు గారు అబ్బాయి తెలివైన పిల్లోడు. వి ఆల్ రెస్పెక్ట్ అని అది గౌరవిస్తాము. ఇంకొక ఆయన పెమ్మసాని ఆయన కూడా ఓకే, ఈజ్ అ న్యూ కమర్, ఇంటెలిజెంట్ ఫెలో, ఓకే. వాళ్ళిద్దరిని నేను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాను మా తెలుగు పిల్లలు అని చెప్పి ఐ విల్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దెమ్, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఒక అవకాశం భారతదేశం చరిత్రలో ఒక నాయకుడుగా ఆయన వ్యవహరించి ముందుకు వచ్చింటే హీ షుడ్ హెవ్ సెడ్ మాకు అక్కర్లేదు ఈ 2 పనికిమాలిన పోర్ట్ఫోలియోస్, మాకు అక్కర్లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీరు వాటిల్లో వాగ్దానం చేసి పార్లమెంట్లో పాస్ అయింది, వాళ్ళ సొంత వ్యవహారం కాదు. బీజేపీ ఏం ఆస్తిలో వాటా మనకి ఇవ్వట్లేదు, అడుక్కు తినాల్సిన అవసరం మనకి లేదు. ఆ అవకాశం ఆయనకు ఉండింది చెప్పడానికి. మాకు అనవసరం, మేము మీకు ఇష్యూ బేస్ సపోర్ట్ ఇస్తాం. నువ్వు సపోర్ట్ ఇవ్వదలుచుకుంటే ఇష్యూ బేస్ సపోర్ట్ ఇస్తాము. అంతవరకు ముందు మీరు మాకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద రావాల్సినటువంటి నిధులు అవన్నీ కార్యక్రమాలు ప్రోగ్రాంలు ప్రాజెక్టులు అమలు చేయిందని అడగాల్సింది. ఆ ముష్టి 2 పోర్ట్ఫోలియోల కోసం అడుక్కు తిని మనం ఇప్పుడు ఆయన అంత ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మదేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. ఆయనకి అనుభవం ఉంది. మరి అంత భయస్థుడైతే ఎట్లండి? ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనం మోకాల బేరానికి దిగిపోయి ఎంటైర్ సదర్న్ స్టేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇవాళ మహారాష్ట్ర కూడా చెప్పింది హిందీ ఏం కంపల్సరీ అక్కర్లేదు, మా భాష మాతృభాష అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి పోయి హిందీ తీసుకొచ్చి మా అందరిని తిన్నారు రుద్దమని? అండ్ హౌ ఆర్ యూ డిసైడింగ్ దిస్? ఏంటి అసలు అట్టర్ ఫెయిలియర్. ఐఎమ్ సారీ. ఆయనకి లాంగ్ టర్మ్ ఇది లేకుండా పొలిటికల్ ఇది కోల్పోయారు అసలు. అంటే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వమే బెటర్గా ఉందని చాలామంది అంటున్నారు. మరి జగన్ తర్వాత ఏదైనా బాగుంటుందమ్మా తల్లి. గుడ్డిలో మెల్ల అంటారు. ఆ రాక్షస పరిపాలన తర్వాత ఎవడైనా సరిపోతాడు అన్డౌటెడ్లీ. జగన్ పోవాలని మేము అందరం కూడా కృషి చేసినాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా పిలవని పేరంటానికి వెళ్ళి అమరావతి రైతులను ఆదుకున్నాను.
నేను చేయాల్సిందే. అప్పుడు అమరావతి రైతులు వచ్చి ఆహ్వానించారు, మిమ్మల్ని కాదని కాదు. ఆ టైంలో నేను కూడా ఉన్నాను. నా అమరావతి రైతులంతా ఇక్కడికి వచ్చిన రోజు నా కర్తవ్యం, నా ధర్మం, నా తెలుగువాడు ఎవడైనా సరే. మొన్న కదా ఈ విడాకులు, అంతవరకు అందరం ఒకటే, ఒక కుటుంబం మనం. కాబట్టి నా విధానం అది. ఎవరైనా ఎక్కడైనా అది నా బాధ్యత, నేను పోరాడాలనేది నేను ఆలోచిస్తాను. సో అది సరే, దాన్ని నేను పోల్చుకుంటే మన స్టాండర్డ్ తగ్గినట్టు. జగన్ కంటే బెటర్ అనేది అనిపించుకుండే మాట. అయ్యోయ్యో సిగ్గుచేటు. నాట్ దట్ జగన్ కంటే, నువ్వు నేషనల్ లెవెల్లో నువ్వు లీడర్గా ఎదగాల్సింది. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్. నీకు తెలుసు అన్ని జరిగిన అవకతవక. అంత మనం లొంగిపోయి కుంగిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో చూసామండి మనం, అమరావతి మహిళల విషయంలో కావచ్చు, లేకపోతే కొంతమంది మహిళల విషయంలో కావచ్చు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు, దాన్ని సమర్థించుకుంటూ నేతలు కూడా మాట్లాడడం. ఇప్పుడు డిస్కషన్లో మాట్లాడారు సీనియర్ జర్నలిస్టులు అంటే సరే, మళ్ళీ తర్వాత పొలిటికల్ లీడర్స్ కూడా సపోర్ట్ చేస్తూ మళ్ళీ మాట్లాడారు. అసలు ఇది ఒక పాలిటిక్స్, రాజకీయమా? అదే, ఇది ఒకప్పుడు స్లేవరీ లాగా, ఇప్పుడు కొత్తగా ఇది ఏర్పడింది రాజకీయాల్లో. నేను అంటే నువ్వు అనాలండి. ఎస్ సార్, నో సార్, 3 bags full సార్ అనే రాజకీయాలు అలవాటైపోయి, స్వార్థం, స్వాధీనం, ఈ భూమి ప్లాట్ నాకు సరి చేయండి సార్, దానికి నేను దేనికైనా లొంగిపోతాను, నా పెళ్ళాన్ని తిట్టినా పర్వాలేదు సార్, కానీ నేను మీకు గులాంగా బతుకుతాను, నా కులం ఏదన్నా కానీ సార్, నా కులాన్ని బూతులు తిట్టిపించిన నేనే ముందు ఎగబడి నేను తిడతాను. ఈ విధంగా ఆలోచించే వ్యక్తులకి మనం ఏం చెప్తామమ్మా? ప్రజలు నిలబడతారు. నాకు చాలా గర్వంగా ఉంది. మొన్న ఆడవాళ్ళు తిరగబడి జగన్ కాన్వాయ్కి అడ్డం పడ్డారు. షబాష్. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వీడికి జన్మిచ్చింది ఎవరు? ఆ చెల్లి ఎందుకు ఊరుకుంది? ఆ చెల్లికి అంత టైం ఎందుకు పట్టింది? చంద్రబాబు నాయుడుకి 2 రోజులు ఎందుకు పట్టింది రియాక్ట్ అవ్వడానికి? ఆడవాళ్ళంటే అంత అల్సా, అంత సులకంగా, అంత తేలిగ్గా? అదే మగవాడికి చెప్తే ఓ షర్టు బొడ్డు వరకు ఇప్పుకొని మీసం తిప్పి కంకణాలు, బంగారు కంకణాలు వేసుకొని బెదిరించేవాళ్ళు. ఆడవాళ్ళంటే అంత లోకువా? ఖబర్దార్. నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. రమ్మనండి జగన్ బయటికి. ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన ఇది వాడు కుసంస్కృతికి విధానం. అది యూస్లెస్ ఫెలో. వాడి పెంపుడు పందులు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఆ బురదలో తిరుగుతూ వాళ్ళు ఈ ½ acre ప్లాటు, ఒక కాంట్రాక్టు, ఒక దీనికోసం అడుక్కు తినే ఎదవలు వీళ్ళందరూ. ఐ డోంట్ హ్యావ్ టు టాలరేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.